బాబు కొంచెం లో ఇట్లా వస్తామా? పంచలింగాలలో ఏప్రిల్ 13వ తేదీన తెలంగాణ రాయలసీమ సరిహద్దులో కొంచెం కింది పెట్టుకోండి, లోకల్ బాబు కింది పెట్టాము కొంచెం. ఈ ట్రాక్టర్ యాత్ర అనూహ్యంగా మేము కూడా అనుకోలేదు. ఒక మరి బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ లభిస్తూ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, మరి ముఖ్యంగా యువకులు కదం దొక్కుతూ ముందుకొచ్చి జై రాయలసీమ అంటూ వాళ్ళ సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని మాట నిన్న జరిగినటువంటి ఆదోని అసలు అనూహ్యం. అక్కడ ఒక 5 నిమిషాల ముందు ఇట్లా ట్రాక్టర్ యాత్ర వస్తుంది అని చెప్పడం, వెంటనే వేలాది మంది అక్కడికి రావడం, జై రాయలసీమ అంటూ మరి స్వరం గలుపుతూ మమ్మల్ని ముందుకు పంపించడం, వాస్తవంగా ఈ మూమెంట్ను, ఈ రాయలసీమ మీద ఇంత ప్రేమ, ఇంత కట్టలు తెచ్చుకొని బయటపడుతుందని చెప్పి నేను కూడా ఎప్పుడు ఊహించుకోలేదు. అనూహ్యమైన స్పందన ఎక్కడికి పోయినా. గ్రామాలలో ఇంత ఎండకు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఈరోజు టెంపరేచర్ ఉన్నా మధ్యాహ్నం కూడా కదలి వస్తూ ఉన్నారు. అసలు గ్రామాలలో అయితే వలసలు పోయినప్పటికీ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి జై రాయలసీమ అంటూ ఉన్నారు. అదే రకంగా ఈరోజు చూస్తున్నారు మన ఓలగుందలో ఇది ఒక మండల్ హెడ్ క్వార్టర్స్. అసలు మేము వస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు, ప్రచారం కూడా చేయలేదు. మరి సడన్గా మేము వస్తున్నామని తెలిసి బస్టాండ్లో ట్రాఫిక్ జామ్ అయిపోయేటంత పరిస్థితి. పిల్లలు పాటలు పాడుతూ ఈరోజు రాయలసీమ మరి నినాదాలు చేస్తూ మరి భక్తిభావంతో రాయలసీమను బతికించుకోవాలి, రాయలసీమ కొస ఊపిరితో ఉంది, నాయకుల వల్లే ఈ రాయలసీమ నాశనం అవుతుంది అన్నటువంటి మరి విషయాలు గ్రహించి ఈరోజు ఆ రాయలసీమకు ప్రాణం పోయాలి, రాయలసీమను బతికించుకోవాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో భక్తిభావంతో ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి సరే విడిపోతే 3 రాష్ట్రాలుగా కావాల్సిందే. ఒకవేళ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే మరి ఖచ్చితంగా కేసీఆర్కు ధీటుగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఒకటి తెలంగాణలో ఈరోజు మరి అందరూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారో, ఏ రకంగా తెలంగాణ వాదం ఉన్మాదంగా మారి ఈరోజు ప్రజలు కూడా మరి ఒక పూనకం వచ్చిన వాళ్ళ మాదిరిగా అక్కడ టీఆర్ఎస్ను బలపరిచే పరిస్థితి వచ్చింది. కొన్ని సీట్లు బీజేపీకి కూడా వచ్చే పరిస్థితి తెలంగాణ వాదానికి. ఈరోజు అతనికి గనక 90 సీట్లు వస్తే మన నాయకులు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆయనకు మరి పాదపూజ చేసి ఎట్టాగైనా సరే సపోర్టు తీసుకొని ముఖ్యమంత్రి కావాలని మరి వీళ్ళంతా కూడా ఈరోజు ప్రయత్నాల్లో ఉన్నారు, ఉరుకులాడుతూ ఉన్నారు. మరి ఆయన చేతుల్లోకి కనుక వెళ్ళిపోతే ఇంకా ఏం లేదు, రాయలసీమ ఫినిష్ అయినట్టే. ఇప్పుడే కాలువలలో నీళ్లు లేవు, ఇప్పుడే ఉద్యోగాలు లేవు. చదువుకున్నటువంటి మరి డిగ్రీ చదివినటువంటి వాళ్ళు కానీ, బీటెక్ చదివినటువంటి వాళ్ళు కానీ, ఎంబీఏ ఎంసీఏ వీళ్ళందరికీ కూడా ఈరోజు మట్టి పనికి పోయే పరిస్థితి. వలసలు పోయి ఎక్కడో వలస కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు హైదరాబాద్లో, అదే రకంగా గుంటూరు, విజయవాడలో, మరి బెంగళూరులో, ముంబైలో. ఇటువంటి పరిస్థితులు రాయలసీమలో దాపరిచ్చాయి. ఈరోజు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా రాయలసీమ వాదం మరి బలపడాలి. అదే ప్రజల్లో ఉంది, అందుకే ఈ సపోర్ట్ లభిస్తూ ఉంది. వాస్తవంగా అనూహ్యం. నేను అసలు ఊహించుకోలేదు ఈ రకంగా మరి మనకు మద్దతు లభిస్తుందని. ఇంకా కష్టపడాలనుకున్నాం, ఇంకా టైం పడుతుంది అనుకున్నాం, కానీ అది పాదయాత్ర వల్ల మరి ఏంటో మనము నవంబర్ 10న ముగించినటువంటి పాదయాత్ర అనంతపురం బహిరంగ సభతో అనుకుంటాను నేను. ఆ పాదయాత్ర కొంతవరకు మరి రాయలసీమ వాసులకు మరి రాయలసీమ యొక్క కష్టాలు నష్టాలు, మనం రాయలసీమ స్థితిగతులను గురించి, ఘన కీర్తిని గురించి ఓనమాలు నేర్పించినట్టుగా ఉంది. ఈరోజు వాస్తవంగా అన్నీ అర్థం చేసుకొని మనకే పాఠాలు చెప్పే స్థాయికి ఈరోజు రాయలసీమ వాసులు వచ్చారంటే చాలా గర్వపడతా ఉన్నాను నేను. ఇంత ఫాస్ట్గా వస్తుందని కాదు, వాస్తవంగా ఈ ప్రాంతంలో నాయకులు చుక్కెదురుగా పోతా ఉన్నారు. ఈ రాయలసీమలో ఉన్నటువంటి నాయకులు
ఎవరైతే పాతుకుపోయారో ఈరోజు మహావృక్షాలుగా గడ్డి పోచ కూడా మరి మొలవకుండా ఏ రకంగా ఈ నాయకులు ఈరోజు ఈ ప్రాంతాలలో మరి మరి బాగా తిష్ట వేసుకొని కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా ఇంటి దొంగలను ఇంటికి పంపించేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా కొత్త రక్తాన్ని ఎక్కించాలి అన్నటువంటి కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ యొక్క మరి చాలా రాయలసీమ మరి జై రాయలసీమ అంటూ మనకు సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఆయన ఎవరిని ఆశీర్వాదిస్తారో తెలియదు, ఎవరిని ముఖ్యమంత్రి చేసుకుంటారో తెలియదు. అటువంటి చేసుకున్న ముఖ్యమంత్రి ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని అడ్డుకట్టలు వేయాలి. అందుకే రాయలసీమలో కూడా ఒక రాజకీయ పార్టీని పెట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్కు ధీటుగా అతను సై అంటే మేము సై, అతను ఒక గుద్దుకే మేము 2-3 గుద్దులు గుద్దడం, మా పనులు కూడా చేసుకోవడం అన్న తేలిపోయింది. ప్రజలు కూడా చెప్తా ఉన్నారు, కాళ్ళ బేరం చేస్తే కానీ కాళ్ళు పట్టుకుంటే కానీ రాయలసీమ బతకదు, మరి గుద్దుతేనే రాయలసీమ బతుకుతుంది, తన్నితేనే రాయలసీమ బతుకుతుంది అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చారు ప్రజలు. 3 పిట్టలు రాలబోతున్నాయి రేపు ఎన్నికలు కనుక సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగితే. ఒకటి మరి కేసీఆర్కు అడ్డకట్టలు వేయడం, రెండవది మా ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, మా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు ఎవరైతే కేసీఆర్కు మరి దాసోహం అంటున్నారో అటువంటి వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం కూడా ఆ పిట్ట కూడా పడబోతుంది. అదే రకంగా ఈ 2 పిట్టలు పడినప్పుడు రాయలసీమ కూడా రాష్ట్రం వచ్చే పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. ఒకే దెబ్బకు 3 పిట్టలు రాలే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది రాయలసీమలో. చాలా అనూహ్యం ఇది, అసలు నేను కూడా ఊహించుకోలేదు ఈ రకమైన మద్దతు లభిస్తుందండి, ఈ రకంగా నీరాజనాలు పలుకుతారని, ఈ రకంగా పిల్లలు కానీ యువకులు కానీ అందరూ కదం దొక్కుతారని నేనైతే ఊహించుకోలేదు. ఇది అనూహ్యం. ఖచ్చితంగా ఇంకా ఇది తిరుపతిలో ఒక పార్టీని మనము ప్రకటన చేసేటప్పటికంతా ఇది ఒక చాలా పెద్ద ఒక వేవ్ క్రియేట్ కాబోతా ఉంది. రాయలసీమలో కొత్తదనాన్ని కోరుకుంటా ఉన్నారు, కొత్త రక్తాన్ని కోరుకుంటా ఉన్నారు. పాత చింతకాయ పచ్చడి గజాలు తిని సాలైంది, ఇంకా కొత్తదనం కావాలి అన్నటువంటిది ఈరోజు వస్తూ ఉంది. ఖచ్చితంగా రాయలసీమలో జై తెలంగాణ అంటే జై జై రాయలసీమ అనక తప్పదు అన్నటువంటిది కూడా ఈరోజు వచ్చింది. పార్టీ ఏదైతే పార్టీలు ఉన్నాయో ముఖ్యమంత్రులు కావాలని చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారో, ఎట్టాగైనా సరే కాళ్ళు పట్టుకొనైనా ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారో వాళ్ళకు సరైన గుణపాఠం నేర్పే స్థాయికి ఈరోజు ప్రజలు ఈరోజు మరి వాళ్ళ ఆలోచన ఎదిగింది. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇది చాలా రాయలసీమ మరి బతికి బట్ట కట్టబోతుంది. రాయలసీమ కొస ఊపిరితో ఉన్న రాయలసీమ వీటికి పానం పోసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 4 నెలలు అనుకున్నాను, ఇంకా ఎక్స్టెండ్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కొక్క ఊర్లో, పెద్ద ఊర్లో అయితే 3 సార్లు 4 సార్లు అడ్రస్ చేసే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు. అందుకే కొద్దిగా డిలే కావచ్చు. 2.5 పంచలింగాల్లో స్టార్ట్ అయిన ఏప్రిల్ 13న స్టార్ట్ అయినటువంటి డేట్ నుంచి 4 నెలల్లో పూర్తి చేయాలని, 2.5 నెలలకు చిత్తూరు జిల్లాలో కొంతవరకు పర్యటించి ట్రాక్టర్ యాత్రను సాగించి మధ్యన అంటే 2.5 నెలలకు తిరుపతి చేరిన తర్వాత అక్కడ పార్టీ ప్రకటన చేయాలని అనుకున్నాం. కానీ కొద్దిగా డిలే అయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా మనకు ప్రజలు బాగా అడ్డుకొని వాళ్ళ మద్దతు తెలిపి మన ప్రసంగాలు వినేదానికి మరి ఈరోజు ప్రజలంతా ముందుకు వస్తూ ఉన్నారు. అందుకు డిలే కావచ్చు. ఖచ్చితంగా 2.5 నెలలకు ఈ పార్టీ ప్రకటన జరగబోతుంది. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను, దాదాపుగా చిత్తూరు జిల్లాలో పార్టీ జెండా లేకుండా రాయలసీమ పరిరక్షణ సమితి జెండాతో ఈ చిత్తూరు జిల్లాలో సగము మరి యాత్ర జరుగుతుంది. సగం పార్టీ ప్రకటన తర్వాత రాజకీయ పార్టీ జెండాతో సగం జరిగి కడప జిల్లా పూర్తిగా మరి ఈ యొక్క యాత్ర పార్టీ జెండా ఆధ్వర్యంలోనే జరిగేటటువంటిది ఉంది. ఈరోజు ఇంకా ఒకటి కుప్పం, అదే రకంగా మరి ఈ పులివెందల, ఈ 2 కూడాను కీలకమైనటువంటి నియోజకవర్గాలు. పీలేరు ఆల్రెడీ మేము పర్యటన చేశాం పాదయాత్రలో. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 5-5 రోజులు పర్యటన చేసి ప్రతి వాన్ని కలిసి రాయలసీమకు పట్టినటువంటి మరి గ్రహణం, ఇదంతా కూడా గ్రహణం పట్టింది. ఈ గ్రహణం పట్టేదానికి కారణం ఎవరు అని అంటే మా ఈ రాయలసీమ నాయకులే. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతాం. రాయలసీమకు పట్టిన గ్రహణం విడిచిపోవాలనంటే ఈ రాయలసీమను ఈ యొక్క రాయలసీమ నాయకులను ఇంటికి పంపిస్తే తప్ప గ్రహణం వీడదు అన్నటువంటి ప్రజల్లో కూడా పోయింది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం. ఇంకా లేట్ అయినా సరే
ప్రతి గ్రామానికి పోతాం, ప్రతి పట్టణంలో ప్రతి వార్డుకు పోయి రాయలసీమను బతికించుకునేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోతాం. ఖచ్చితంగా మా లక్ష్యాన్ని మేము చేరుకుంటాం.